మీరు ఆడేది నేను వచ్చినప్పటి నుంచి నేను నీకు సపోర్ట్ చేసిన. ఫస్ట్ నామినేషన్ షీల్డ్, తర్వాత నామినేషన్ షీల్డ్ హరితేజ గారికి ఇచ్చిన. దాని తర్వాత అవకాశం వచ్చినప్పుడు ప్రేరణ కంటెండర్ రేస్లో హెల్ప్ చేసిన, నబీల్కి హెల్ప్ చేసిన కంటెండర్ రేస్లో. ఈరోజు యష్మికి హెల్ప్ చేసిన. దెన్ నీకు చేసిన, నీకు ఫస్ట్ టైం చేస్తున్నా నేను హెల్ప్ ఈ హౌస్లో. ఈరోజు చేసిన హెల్ప్. నీ గుడ్డు నాకు నువ్వు ఎప్పటి నుంచి తెలుసు? మనం గ్రూప్ ఆడదాం అనుకుంటే ఆడుకోవచ్చు కదా. నీ గుడ్డు ఫస్ట్ నేను వేసింది నేను, వేరే కాదు. నా చేత్తో నేను వేసిన నీ గుడ్డు. దట్ ఈజ్ ఇండివిజువాలిటీ. అందుకే కదా నువ్వు వేసేలా గట్టి ఫీల్ అయ్యాను అందరూ అర్థం చేసుకోవాలి సరే. కానీ ఆటలో అని చెప్పి మళ్ళీ లైట్ అయిపోయా. ఆటపరంగా ఎవరికి రావు. నువ్వు ఇది మాట్లాడొద్దు, అది మాట్లాడొద్దు, ఇక్కడ అది మాట్లాడొద్దు ఏంటి? నా హక్కు, నా వాక్కు. అది తప్పైతే చూసేవాళ్ళు తప్పని చెప్తారు. వీళ్ళు ఎవరు చెప్పడానికి తప్పని? అది కరెక్ట్. దట్ ఈజ్ ద ట్రూత్. దట్స్ నో వన్ ఈజ్ ఏబుల్ టు సీ. ఎవడు చూడలేకపోతున్న నిజం అది. అది ఈరోజు మరీ ఇది వాళ్ళు మేమందరం కలిసి ఆడతలేదు, వేరువేరుగా ఆడతామని నిరూపించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేశారు. వచ్చి బ్యాక్ టు బ్యాక్ నీకు 8 రోజులు 9 రోజులు మనకు ఆ వీక్ మొత్తం నిన్న జరిగిన నామినేషన్స్ మొత్తం చెప్తూనే ఉన్నారు. సో అది చెప్పిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకున్నట్టు చూపించుకోవడానికి వాళ్ళు ఇంకోటి ఏదో స్ట్రాటజీలు వేసుకొని విడిపోయినట్టు. దెన్ మళ్ళీ ఇప్పుడు ఏదో క్వశ్చన్ చేస్తే అది కాదు, అది అబద్ధం, అది తప్పు, నువ్వు పోట్రేసినావు. క్లియర్ కట్గా కనిపిస్తున్న నిజాన్ని అబద్ధం అంటున్నారు.